విష్ణుమూర్తి మత్స్యావతారాన్నెత్తి వేదాలను కాపాడి మళ్లీ కొత్త యుగానికి కావలసినవన్నీ సమకూర్చి ఆ అవతారాన్ని ముగిస్తారు. అది ఎలా జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సత్యవ్రతుడనే రాజుండేవాడు. ఇతనికి మనుమహారాజు అని కూడా అనేవారు. అతను ఒకనాడు సంధ్యావందనం చేస్తుండగా అతని చేతిలో ఒక చేప పడి తనను పెద్ద చేపల బారి నుండి కాపాడమని అంటుంది. అప్పుడు సత్యవ్రతుడు ఆ చేపను ఒక కూజాలో వేసి ఉంచుతాడు. దాని ఆకారం పెరుగుతూ ఉండడం వలన ఆ ప్లేస్ దానికి చాలదు. దాన్ని చెరువులో వెయ్యగా అది ఇంకా పెరుగుతుంది. అలా పెరగగా దాన్ని చివరకు సముద్రంలో వేస్తారు. అక్కడ కూడా దాని ఆకారం భారీగా పెరుగుతుంది. అప్పుడు సత్యవ్రతుడు ఇది మహిమగల చేప అనుకుని దాన్ని నిజస్వరూపంలోకి రమ్మని వేడుకొనగా విష్ణుమూర్తి మత్స్యావతారంలో దర్శనం ఇస్తూ ఇలా హెచ్చరిస్తూ రానున్న వారం రోజులలో జలప్రళయం సంభవిస్తుందని చెప్పి ఆ భయంకర జలప్రళయం సమస్త ప్రాణులను నాశనం చేస్తుందని, ఇది యుగాంతం అని చెప్తూ సముద్ర గర్భంలో పుట్టే ఈ ప్రళయం వల్ల భూమి మొత్తం జలమయం అవుతుందని చెప్పగా సత్యవ్రతుడు మానవాళికే ఇంత విపత్తు సంభవించడానికి కారణం ఏంటి స్వామి అని అడగగా అప్పుడు విష్ణుమూర్తి భూమిపై అన్యాయం అక్రమాలు పెరిగి ప్రజలలో నీతి అంతరించిందని, తిరిగి మళ్లీ ధర్మ సంస్థాపన చేసి